హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం కాకతీయ వారి టొయోటోలోని హై రైడర్లో కొన్ని చేర్పులు మార్పులు కస్టమైజ్డ్ చేసిన వెహికల్ని అయితే ఈరోజు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. సో దాని విషయాలు, దాంట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, వీళ్ళ సేల్స్ ఎలా ఉంటుంది, వీళ్ళ సేల్స్ మీటింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయం మీద ఇక్కడున్న మేనేజ్మెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకతీయ టొయోటా వారి హై రైడర్కి సంబంధించిన కొత్త కస్టమైజ్డ్ కార్ని అయితే ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం దీని ఫ్యూచర్స్ ఏంటి, దీని కస్టమైజేషన్ సిస్టమ్స్ ఏమున్నాయి, దీంట్లో ఉన్న కొత్త ప్రత్యేకతలు ఏంటి అనే వాటి గురించి ఇక్కడ ఉన్న వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెరీ నైస్, చాలా బాగుంది. సో చెప్పండి, ఈ కస్టమైజ్డ్ ఈ కార్ యొక్క సిస్టమ్స్ కొత్తగా వచ్చినవి ఏంటి, దీంట్లో కొత్తగా ఉన్న మార్పులు చేర్పులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు కొత్తగా ఈ వెహికల్ వచ్చేసి లాంచ్ చేయడం రీజన్ ఏంటంటే, మనకు దీంట్లో ఒక స్పోర్టీ లుక్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఒక వి స్పోర్ట్ అనే కిట్ అనేది యాడ్ చేశారండి. ఆ వి స్పోర్ట్ కిట్ వల్ల ఏంటంటే ఈ బండి యొక్క లుక్స్ అనేవి కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ ప్రీమియం అపీల్ అండ్ స్పోర్టీ లుక్, ఇంకా అగ్రెసివ్నెస్ అనేది, బోల్డ్నెస్ అనేది పెరుగుతుంది ఈ బండికి. వి స్పోర్ట్ ఇది మనకు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. కొన్ని లిమిటెడ్ వెహికల్స్ కి మాత్రమే ఇది సప్లై చేయబడుతుంది త్రూ కంపెనీ ద్వారా. సో ఇంకేం కొత్త ఫీచర్స్ అంటే ఫస్ట్ ఉన్న దీనికి ఇప్పుడు దాంట్లో ఈ కస్టమైజ్డ్ అంటే కస్టమర్స్ కి అంటే దాన్ని తగ్గట్టు ఎలా డిజైన్ చేయబడింది అంట? ఇప్పుడు వచ్చేసి మనకు అంటే స్పాయిలర్స్ ఉన్నాయి. మనకు వచ్చి ఫ్రంట్ గ్రిల్ స్పాయిలర్ కానీ, తర్వాత వచ్చేసి ఫ్రంట్ బంపర్ స్పాయిలర్ కానీ, బ్యాక్ బంపర్ స్పాయిలర్స్ కానీ, ఇవి ఏంటిదంటే లుక్ ఎన్హాన్స్ చేస్తుంది. యాజ్ వెల్ మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడైనా సరే మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు కింద బంపర్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వాటి వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది ఈ యొక్క కిట్ యొక్క ఉపయోగాలు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటిదంటే మనకు వెహికల్ యొక్క లుక్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అండ్ మీకు ఫ్రంట్ చూస్తే గ్రిల్ కానీ డ్యామేజ్ అవ్వకుండా కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ క్లాడింగ్స్ కానీ, కింద మనకు ఇవన్నీ కూడా వెహికల్ యొక్క ప్రొటెక్షన్ కొరకు వస్తాయి. దాంతోపాటు వెహికల్ యొక్క సేఫ్టీ దాంతోపాటు లుక్స్ అనేవి ఎన్హాన్స్ చేస్తాయి. ఆల్రెడీ ఈ కారు లాంచ్ అయిన కార్ నుంచి కూడా దీని సేల్స్ విషయంలో చెప్తే ఎలా ఉన్నాయి? సో ఆల్రెడీ సేల్స్ విషయంలో కూడా కొంచెం మంచిగా దూసుకుని వెళ్ళిపోతుంది, కస్టమర్స్లో కూడా మంచి ఆదరణ దొరుకుతుంది అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. వాటి గురించి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? సార్, టిల్లో అయితే హై రైడర్ మనకు లాంచ్ అయిన దగ్గర నుంచి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years లో 1 lakh వెహికల్స్ సోల్డ్ అవుట్ అయినాయి. వావ్, ఓన్లీ హై రైడర్. మనకు దీంట్లో ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటిదంటే హైబ్రిడ్ టెక్నాలజీ. ప్రస్తుతానికి మనకున్న ఈ యొక్క ట్రాఫిక్ దృష్ట్యా కానీ, లేకపోతే మనకు ఎమిషన్స్ దృష్ట్యా కానీ, మనకు కొత్తగా టెక్నాలజీ లాంచ్ చేశారు టొయోటాలో. ఇది ఏంటిదంటే హైబ్రిడ్ రావడం వల్ల మనకు ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతున్నాయి. హైబ్రిడ్ అంటే పెట్రోల్ కమ్ బ్యాటరీ అడిషనల్ హై వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది. ఆ అడిషనల్ హై వోల్టేజ్ బ్యాటరీ వల్ల కూడా వెహికల్ కంప్లీట్ గా బ్యాటరీ మీదే రన్ అవుతుంది. చాలా తక్కువ ఎమిషన్స్ అనేది ఎమిట్ అవుతుంది. దానితో పాటు మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. పర్ లీటర్ మనకు వచ్చేసి 27.89 మైలేజ్ వస్తుంది. సూపర్. హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ లో చాలా తక్కువ వర్షన్స్ చూస్తుంటాం. అంటే నాట్ ఓన్లీ టొయోటానే కానీ ఇంకోటి వేరే కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో వీటి మీద ఆదరణ జనాలలో ఎలా ఉంది? జనాలలో టొయోటా మీద ఎప్పుడైనా సరే చాలా దృఢమైన నమ్మకం ఉంటుంది. మంచి టెక్నాలజీ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. తర్వాత బెస్ట్ డిజైన్ తోటి వెహికల్స్ తీసుకొస్తారు టొయోటా వాళ్ళని మార్కెట్లో. ఇదే దృష్ట్యా మనకు కస్టమర్స్ కూడా మన ప్రీమియం వెహికల్స్ అన్నింటినీ ఆదరిస్తున్నారు. నాట్ ఓన్లీ హై రైడర్, మన దగ్గర గ్లాన్జా వెహికల్ ఉంటుంది బడ్జెట్ ఓరియంటెడ్ లో. 6,39,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్‌షోరూమ్ కాస్ట్. టొయోటా అంటే ఒక మంచి బ్రాండ్. దాని కాస్ట్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, దాని స్టైల్ కానీ, దానికి ఇచ్చే ఫ్యూచర్స్ కానీ టొయోటా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే కూడా చెప్పుకోవచ్చు. సో మోర్ ఓవర్ ఇప్పుడు బ్యాటరీ వెహికల్ ఒకటే దాంట్లో ఛార్జింగ్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. హైబ్రిడ్స్ వల్ల అంటే ఆటోమేటిక్ అది దాని ఛార్జింగ్ చేసుకునే అవసరం కూడా లేదు. సో అదే ఛార్జ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. బ్యాటరీ ఎప్పుడైతే ఇది అవుతుంది అనుకుంటున్నప్పుడు పెట్రోల్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్యాటరీ ఫీచర్స్ కానీ, దీనికి కానీ దాని సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటాయని చెప్తారు? సార్, సిమిలర్లీ మనం ఏదైతే ఒక ఆటోమేటిక్ కార్ని ఎలా మెయింటైన్ చేస్తామో, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇంతకు ముందు మనకున్న కన్వెన్షనల్ వెహికల్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్గా దాన్ని కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తాం మనం. ఈ హెచ్వి బ్యాటరీని సపరేట్గా ఎక్కువగా మనం సర్వీస్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కానీ ఏవి అవసరం లేదు మనకు. రెగ్యులర్ మనం ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నామో అదే యథావిధిగా అదే ఆయిల్ మార్చుకోవడం కానీ, అదే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఉంటుంది మనకు.
సో బ్యాటరీకి సంబంధించి పెద్ద సర్వీసింగ్ ఏం అవసరం లేదండి. బ్యాటరీకి మనకు దగ్గర దగ్గర 8 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. 8 ఎస్, అంటే మా 8 years మనకు సపరేట్ వారంటీ ఉన్నది బ్యాటరీ. వెహికల్ వారంటీ కాకుండా అన్కండిషనల్ అంటే మనకు కిలోమీటర్స్ మన ఇయర్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది. వాటి ప్రకారం 8 years వారంటీ ఇస్తున్నారు హెచ్వి బ్యాటరీకి. అది వెహికల్ తో సంబంధం లేకుండా. సూపర్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ లో కూడా మనకు కవరేజ్ వస్తుంది బ్యాటరీ. అదర్ కంపెనీస్ మనకు విషయాలు. సో సూపర్. అంటే యాక్చువల్గా బ్యాటరీ ఎక్కడ ఛార్జింగ్ అవుతుంది, ఛార్జింగ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ ఆలోచన చేసుకోకుండా ప్రశాంతంగా హాయిగా అది పెట్రోల్లో నడుస్తుందా లేకపోతే బ్యాటరీ మీద నడుస్తుందా అనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దానికి సంబంధించిన మెకానిజం కానీ దానికి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకు వచ్చేసి హెచ్పి బ్యాటరీ ఉంటుంది, దాంతోపాటు పీసీ పవర్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి, దాంతోపాటు మనకు వచ్చేసి మోటార్ 1 మోటార్ 2 అని ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ దీంట్లో మోటార్స్ ఉంటాయండి. అవునండి, దీంట్లో ఉండే ఏదైతే ట్రాన్స్మిషన్ ఉన్నదో ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. కంప్లీట్గా మనకు సింక్రొనైజర్స్ తోనే పనిచేస్తుంది. అది పవర్ కంట్రోల్ యూనిట్ ద్వారా పవర్ కంట్రోల్ అయ్యి దాంతోపాటు మన బ్యాటరీ నుంచి సప్లై జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంజన్ నుంచి సప్లై జరుగుతుంది. కనుక మనకు మోటార్ 1 మోటార్ 2 అని 2 ఉంటాయి సార్. ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి హైబ్రిడ్ ఉండగానే ఎప్పుడు 2 మోటార్స్ తో రన్ అయ్యే ఉంటాయి. ఆల్టర్నేట్ గా 1 by 1 స్విచ్చింగ్ అవుతూ ఉంటది. మనం పర్టికులర్ గా మోడ్ చేంజ్ చేయాలి అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా అది స్విచ్ అవుతూనే ఉంటది. సీమ్లెస్ డ్రైవింగ్ ఉంటుంది మనకు. సూపర్. సో ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందామండి. ఇంటీరియర్ లో ఉండే ప్రత్యేకతలు వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటీరియర్ చూసుకుంటే సార్ మీకు కూల్ అండ్ కంపోజిట్ డిజైన్ ఉంటుంది సార్. మనకు డాష్ బోర్డు లైక్ యాజ్ వెంటిలేటెడ్ సీట్స్ కానీ, దాంతోపాటు మనకు వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ కానీ, డాష్ బోర్డ్ వచ్చేసి మనకు సాఫ్ట్ లెదర్ తోటి ఫినిష్ అయి ఉంటుంది. హార్డ్ ప్లాస్టిక్ కాకుండా సాఫ్ట్ లెదర్ తోటి ఫినిష్ అయి ఉంటుంది. అంటే రేర్ చూసుకుంటే మీకు రేర్ ఏసీ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సన్ షేడ్స్ వస్తాయి, విండో సన్ షేడ్స్. బ్యాక్ సైడ్ మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకుంటే మీకు పవర్ అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది. డ్రైవర్ సీటు 8-way పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది. 6 feet హైట్ ఉన్న వారు కూడా ఈజీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఫ్రంట్ రోలో బ్యాక్ రోలో ఫ్రంట్ మన డ్రైవింగ్ పొజిషన్ కంఫర్ట్గా పెట్టుకుంటే, యాజ్ వెల్ యాజ్ మీకు బూట్ స్పేస్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది సార్. మనకు హైబ్రిడ్ అయినా సరే 280 liters వరకు బూట్ స్పేస్ వస్తుంది. సేఫ్టీ ప్రికాషన్స్లో మనకు ఇది 5-star వెహికల్ సార్. మనకు 6 air bags వస్తుంది. 5-star రేటింగ్. ఎస్ సార్, 5-star రేటింగ్ వెహికల్ ఇది. మనకు 6 air bags వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బాడీ ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది. లాస్ట్ మనకు ఏప్రిల్లోనే లాంచ్ అయింది ఈ వెహికల్. ఆఫ్టర్ సమ్ చేంజెస్ లైక్ సన్ రూఫ్ మైనర్ చేంజెస్ తోటి మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది దీంట్లో ఆటోమేటిక్గా. ఎయిర్ ప్యూరిఫైయర్ మీన్స్ పార్టిక్యులేటివ్ మ్యాటర్స్ అనేవి మనకు లోపల రాకుండా, హార్మ్ఫుల్ ఎయిర్ అనేది రాకుండా అది ఫిల్టర్ చేసే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది సార్ మనకి ఈ వెహికల్లో ఉన్న ప్రత్యేకత. మనకు వచ్చేసి చేంజ్ పాయింట్స్లో వచ్చేసి హైరైడర్ బీ స్పోర్ట్కి సంబంధించి స్పోర్టీ బంపర్, ఫ్రంట్ స్పోర్టీ బంపర్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ ఉంటుంది, మనకు గార్నిష్ ఉంటుంది ఫ్రంట్ గ్రిల్ యొక్క సంబంధించింది. దాంతోపాటు సైడ్ ప్రొఫైల్కి వస్తే బాడీ క్లాడింగ్స్ ఉంటాయి సార్. ఈ బాడీ క్లాడింగ్స్ వచ్చేసి మనకు స్పోర్టీ లుక్ యాజ్ వెల్ యాజ్ మనకు అండర్ ప్రొటెక్టివ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ గా సిమిలర్ గా చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ బంపర్ ఉంటుంది. మనకు బ్యాక్ బంపర్ కూడా ఇది అండర్ రన్నర్ అంటాము, ఇది అండర్ రన్నర్ గా యూజ్ అవుతుంది. దాంతో పాటు మనకు ఈవెన్ మోర్ స్పోర్టియర్ గా ఉండేందుకు ఈ రెడ్ లైన్స్ వస్తాయి. ఈ రెడ్ లైన్స్ ఇదంతా మనకు వచ్చేసి వి స్పోర్ట్ కిట్ లో వస్తుంది. హైరైడర్ వి స్పోర్ట్ కిట్ లో వస్తుంది. మనకు వచ్చేసి ఇంటీరియర్ చూసుకుంటే మీరు ప్యూర్లీ లెదర్ సీట్స్ వస్తాయండి. మనకు లెదర్ సీట్స్ మనకు వచ్చేసి ఫ్రంట్ 2 seats కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి మనకు ఫ్రంట్. యాజ్ వెల్ యాజ్ డోర్ ఓపెనింగ్ కూడా చాలా వైడర్ ఉంటుంది మనకు. అండ్ బ్యాక్ చూసుకుంటే మీకు లెగ్ రూమ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ 17 inches డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి. వీల్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు లోపల క్యాబిన్ స్పేస్ పెరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ యొక్క స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు రేర్ సీట్ చూసుకుంటే ప్లెంటీ ఆఫ్ లెగ్ రూమ్ ఉంటుంది మనకు. అండ్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. హైట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి లోపలికి ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ మీరు చూసుకుంటే మిడిల్ రోలో మనకు ఏసీ ఉంటుంది. ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ టు సి టైప్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి చాలా స్పీడ్ ఉంటుంది మనకు. ఈ మధ్యకాలంలో సి టైప్ ఛార్జర్స్ అనేవి బాగా మోస్ట్ ఫేమస్ అయిపోయినాయి కాబట్టి. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటిదంటే రియర్ సీట్ కూడా మనకు స్లైడింగ్ ఉంటుంది, అంటే మూవింగ్ ఉంటుంది 1 step వరకు. ఆ మూవింగ్ ద్వారా మనకు ఇంకొంచెం బ్యాక్ కూడా బెండ్ చేయొచ్చు మన సీట్ని 1 step ఇలా. అండ్ మీరు పైన చూసుకుంటే రూఫ్ కూడా చాలా మనకు క్లియరెన్స్ ఉంటుంది.
సన్ రూఫ్ ఇచ్చినా కూడా మనకు రూఫ్ అనేది తగలదు, అంటే కిందికి రాలేదు. ఇది చాలా ది బెస్ట్ పార్ట్ ఈ వెహికల్లో. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ చూసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. మిడిల్లో మనకు ఆర్మ్ రెస్ట్ వస్తుంది. ఈ కప్ హోల్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్లో వచ్చేసి మనకు. ఇక కంప్లీట్గా చెప్పుకుంటే ఇది ఒక స్పోర్టీ వెహికల్ అండ్ విత్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్. ఇప్పుడు మనకు హై రైడర్లో వచ్చేసి 17 ఇంచెస్ డైమండ్ కట్ ఎల్ఐ వీల్ వస్తుంది. ఇది వచ్చేసి చాలా స్పోర్టియర్ లుక్ ఉంటుంది అండ్ వెరీ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఫ్రంట్ ఈ వెహికల్ కున్న ఇంకో గొప్పతనం ఏంటిదంటే ఆల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఆల్ డిస్క్ బ్రేక్స్ అంటే మీకు ఫ్రంట్ వెంటిలేటెడ్, తర్వాత బ్యాక్ వచ్చేసి సాలిడ్ డిస్క్ ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నా కూడా 2600 mm ఉంటుంది మనకు. ఈ వీల్ బేస్ వల్ల ఉపయోగం ఏంటిదంటే మనకు క్యాబిన్ స్పేస్ పెరుగుతుంది, దాంతో పాటు డోర్ ఓపెనింగ్ కూడా చాలా వైడర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గెట్ ఇన్ గెట్ అవుట్ యాక్సెసిబిలిటీ కూడా బాగానే ఉంటుంది ఈ వెహికల్లో, ఎస్పెషల్లీ హై రైడర్లో. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ కానీ అండ్ వెనకాల వచ్చేసి మనకు స్పోర్టీ లుక్ కానీ వెహికల్కి షార్క్ పిన్ యాంటెనా, డిఫాగర్ లైన్స్ అండ్ మనకు వచ్చేసి రియర్ వైపర్, ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాయి ఈ వెహికల్లో. లుక్ కూడా మనకు వచ్చేసి చాలా స్పోర్టియర్ లుక్ కనిపిస్తుంది ఈ వెహికల్. మీరు బూట్ స్పేస్ చూసుకున్నా కూడా ఇది హైబ్రిడ్ వెహికల్, ఇది నాన్ హైబ్రిడ్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసి మనకు 380 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. మీరు ఈజీగా సింపుల్ గా వచ్చేసి మనకు ఒక 3 అమెరికన్ సూట్ కేస్ అనేది లగేజ్ అనేది కూడా దీంట్లో పడుతుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ది బెస్ట్ పార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకు 9.2 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో టయోటా కనెక్ట్ అనేది కూడా మనకు త్రూ యాప్ ద్వారా కనెక్టివిటీ జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసి ఆటో ఆండ్రాయిడ్ కానీ తర్వాత కార్ ప్లే ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో వచ్చేసి మనకు ఆటో ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు కార్ ప్లే కూడా, వైర్లెస్ కార్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఫ్లో స్క్రీన్ అది వస్తుంది. అండ్ టచ్ రేషియో కూడా మీకు చాలా క్విక్ ఉంటుంది, రెస్పాన్సివ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆడియో క్వాలిటీ వచ్చేసి ప్రీమియం హార్మోన్ క్వాలిటీ వస్తుంది, ఆర్కిమోనీ క్వాలిటీ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. కీలెస్ ఎంట్రీ ద్వారా మనం ఈ వెహికల్లోకి గెట్ ఇన్ అవ్వచ్చు. ఆఫ్టర్ గెట్ ఇన్ అయిన తర్వాత వచ్చేసి మనకు వెహికల్లో కూర్చుంటే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ 8-way పవర్ సీట్ ఉంటుంది మనకు, డ్రైవర్ సీటు. దాంతోపాటు వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ అవైలబిలిటీలో వస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హెడ్ అప్ డిస్ప్లే. హెడ్స్ అప్ డిస్ప్లే అనేది మనకు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీనివల్ల ఏంటిదంటే మనకు డ్రైవింగ్ టైంలో మనకు వచ్చేసి కాన్సన్ట్రేషన్ అనేది డీవియేషన్ అవ్వకుండా మనకు ఉంటుంది. డ్రైవ్ కూడా మనకు చాలా ఈజియర్ అయిపోతుంది. అండ్ కొంచెం హైట్ పర్సన్స్ ఉన్నా కానీ, కొంచెం హెవీ పర్సన్స్ ఉన్నా కానీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ అనేది కనెక్టివిటీ ఉన్నది అనుకోండి, ఫోన్ కాలింగ్కి సంబంధించిన బటన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, డాంగిల్స్, యాజ్ వెల్ యాజ్ ఆటో క్లైమేట్ జోన్ వేసి ఈ కన్సోల్ అనేది చాలా కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. ఇంటీరియర్ లో కూడా మనకు ట్రిమ్స్ వస్తాయి, లెదర్ ఫినిషెడ్ ఉంటుంది, దాంతోపాటు సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ ఫినిష్ వస్తుంది. అండ్ స్టైలిష్, ఇది మాన్యువల్ వెర్షన్ కాబట్టి గేర్ నాబ్ కూడా చాలా స్మూతర్ అండ్ స్పోర్టియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా మనకు ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ అయితే మనకు ఇంకా చాలా బెస్ట్ పార్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు ఉంటుంది సన్ రూఫ్. 1 మీటర్ సన్ రూఫ్ ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 400 mm వరకు ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి IRBM, ఇన్సైడ్ IRBM. ఇది ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్. ఇది బ్యాక్ నుంచి మనకు లైటింగ్ కానీ తర్వాత రేస్ కానీ వచ్చినా కానీ ఇది ఆటోమేటిక్ గా మనకు రిఫ్లెక్షన్ లేకుండా డిజాల్వ్ చేసేస్తుంది. కాకతీయ టొయోటా ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత చాలా, అంటే ఇంతకుముందు ఈ కాకతీయ టొయోటా కి షోరూమ్కి వెళ్ళి ఎక్కడ కొనాలి అని అంటే మనం లైక్ ఇక్కడ నియర్ బై విలేజెస్ లైక్ వరంగల్ లేకపోతే కరీంనగర్ అలా వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖమ్మం ప్రజలు చాలా హాయిగా సర్వీస్ విషయంలో కానీ సేల్స్ విషయంలో కానీ ఇక్కడ అన్ని కార్లు ఎప్పటికప్పుడు అవైలబిలిటీగా. కాకతీయ గురించి చెప్పండి సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ డీలర్ అంటే మాకు ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్లో ఏంటిదంటే మనకు ఇక్కడున్న అంటే నియర్ బై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసి ఉన్న కాకతీయ ఓనర్స్ అందరికీ, అంటే టయోటా ఓనర్స్ అందరికీ చాలా అనువుగా ఉంటుంది. ఇంతకుముందు కొంచెం సర్వీస్ చేయించుకోవాలంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, కానీ బట్ ఇప్పుడు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఇక్కడ అందుబాటులోకి వచ్చేసారు. సర్వీస్ పరంగా కానీ తర్వాత సేల్స్ పరంగా కానీ అన్ని విధాలుగా మా డీలర్ కస్టమర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దాంతోపాటు మాకు అవుట్లెట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు లైక్ యాజ్ కొత్తగూడెంలో కూడా మాకు టీ స్పర్స్ షోరూమ్ ఉన్నది, లైక్ అండ్ మన సూర్యాపేటలో కూడా టీ స్పర్స్ అనే షోరూమ్ ఉన్నది. సో కాకతీయ విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇంకా మనకు ఫ్యూచర్లో కోదాడు రాబోతుంది, సత్తుపల్లి రాబోతుంది, ఇట్లా మనకు ఎక్స్పెన్షన్ జరుగుతుంది. అంటే మాకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మా డీలర్షిప్ నుంచి అందుతుంది, దాంతోపాటు కంపెనీ నుంచి అందుతుంది, ముఖ్యంగా కస్టమర్స్ నుంచి మాకు ఆదరణ లభిస్తున్నది కాబట్టి ఇంకా మేము ఎక్స్పాండ్ అవుతున్నాం సార్. సో సూపర్ సార్, ఎనీవే కంగ్రాచులేషన్స్. అండ్ ఇలానే మీ సర్వీసెస్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త మోడల్స్ ఫీచర్స్ని కార్ లవర్స్కి అందిస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.